వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో బద్వేలు నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ నిన్నటి రోజున పిఠాపురంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అధికార పార్టీ మీద పచ్చి అబద్దాలు చెప్పడం జరిగింది. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కట్టలు తెగి వరదలు వచ్చినప్పుడు అక్కడ నివసిస్తున్న ప్రజలు అస్తవ్యస్తలు పడుతుంటే నువ్వు ఏం చేశావు? ఈ రోజు అధికార పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విజయవాడలో వచ్చిన వరదల నుంచి ప్రజలను కాపాడి అలానే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాసులకు ఏ ఇబ్బంది కలగకుండా వరదల నుండి కాపాడి ఈరోజు రాష్ట్రాన్ని గడిలో పెట్టి నడుపుతున్నారంటే దానికి కారణం ఒకరు ఉప ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రి. ఎన్డీఏ కూటమి గురించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి ₹1 కోటి సొంత నిధుల నుంచి ప్రజలకు సహాయం చేశారు అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మీడియా మిత్రులకు పిలవగానే వచ్చినందుకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా యొక్క సమావేశం యొక్క ఇది ఏంటంటే, నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జిల్లావాసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళడం జరిగింది. ఈ పిఠాపురంలో ఆయన వెళ్ళింది రెండు గడపన 3 గడపన 4 గడప ఊరికి వెళ్ళాడు. ఒక ఊరికి వెళ్ళి ఏది ఎట్లా వస్తే అట్లా మాట్లాడటం తప్ప అతను ఏమీ చేయడం లేదు. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో, ఆ పరిపాలన అంటే ఏందనేది మనం అందరం చూసాం. ఆ పరిపాలన పడిన హస్త వ్యవస్థలు కానీ, ఆ పరిపాలనలో పైన ఎక్కడో పైన హెలికాప్టర్లో పోతా అంటే కింద బార్కెట్స్ అడ్డం పెట్టి పచ్చని చెట్టు కొట్టి సర్వనాశనం గత 5 సంవత్సరాలు చేసి ఏదో ఆయన ఈరోజు ఫ్లడ్ రాగానే విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రకృతి వైపత్యం వలన ఈరోజు వరదలు రావడం జరిగింది. ఈ వరదల్లో అతను ఏం చేయాలి? తన చేతైన సహాయం అందించాలా, లేదా సాయం చేసేటోళ్ళన్నా తెప్పించాలా? ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి గత 3 నెలల నుంచి ప్రతిపక్షంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? వరద బాధితులకు ఏం చేయాలా, ఏం చెందాలా అని చెప్పాలి కానీ ఏది పడితే అధికారం పోయింది అనే మతిస్థితంతో నోటికి ఎట్లా వస్తే ఎట్లా మాట్లాడుతున్నాడు, అట్లా చేస్తున్నాడు. ఈ వరదలు వచ్చిన మొదటి రోజే వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులతో మేము మాట్లాడుకొని ₹1 కోటి మా చేతుల మీదుగా మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు. నిన్నటి రోజున గుంటూరులో ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు. నిన్నటి రోజున మళ్ళా పిఠాపురంలో మా అధ్యక్షుల వారిని ఒక సినిమా హీరోగా కేటాయించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నీకు కనరావట్లేదా? నీ ఆలోచన విధానం ఎట్లుంది? అసలు ప్రజలకు నువ్వు ఏం చేయాలనుకుంటానో, ప్రజలను ఇంకా నీ రుద్దడంలో, నీ ముద్దులు పెట్టడంలో ఇంకా మాయ చేద్దామని ఆలోచనతో నువ్వు కొనసాగుతున్నావు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. నువ్వు ఏదైనా సరే పలానా విపత్తు వచ్చింది, ఆ విపత్తి వల్ల గవర్నమెంట్ ఏం చేయాలా, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది, లేదా ప్రతిపక్షంలో మేమున్నాము మేమేం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉండాలి మీకు. అది లేకుండా 24 గంటలు పవన్ కళ్యాణ్ అది, చంద్రబాబు ఇది, పవన్ కళ్యాణ్ సినిమా హీరో అంటే సినిమా హీరో కాదని ఎవరైనా అన్నారా? ఆయన ఇప్పటికీ సినిమా హీరో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి మినిస్టరు, అన్ని హోదాలో ఆయన ఉన్నాడు. అన్నికి పెట్టుకొని ఆయన ఒక హీరో అంటావు, ఇంకోటి అంటావు. నిన్ను చూస్తే మా కామెడియన్గా ఒక బ్రహ్మానందం కన్నా ఒక జబర్దస్త్ ఆది కన్నా నీచంగా నువ్వు కమెడియన్గా మాకు కనిపిస్తున్నావు. ఈరోజు నువ్వు సొంత జిల్లాకు 3 సంవత్సరాల క్రితము అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి సొంత జిల్లా సర్వనాశనం అయితే నువ్వు చేసింది ఏమన్నా ఉందా? సొంత జిల్లా వాసిగా నేను అడుగుతున్నా. నువ్వు సొంత జిల్లాకు దాదాపు 100 కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఈ రోజుకి అతలాకుతలం అయిపోయి పండించుకోవడానికి భూమి లేక, తినడానికి తిండి లేక, రోడ్ల మీద రేకుల షెడ్లు వేసుకొని వాళ్ళు బ్రతుకుతుంటే నువ్వు ముఖ్యమంత్రి, సొంత జిల్లా ముఖ్యమంత్రిగా, ఉమ్మడి జిల్లా వాసివి, ఈ జిల్లా ముఖ్యమంత్రి వాటి అయినవు నువ్వు ఏమి చేయలేదు. ఈ రోజు నువ్వు
వచ్చి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్నావు అంటే సిగ్గు ఉండాలి, శరం ఉండాలి మనిషికి. కొద్దిగా ఏమైనా చేసినా చెందాలంటే కొద్దిగా ఆలోచించండి, ఆలోచించి చేయాలి. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఒక హీరోగా ఉండే, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండే, ఒక మినిస్టర్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల డబ్బులు ఇచ్చాడు. పంచాయతీ 400 పంచాయతీలకు 400 లక్షలు ఇచ్చాడు. నువ్వేం చేసావయ్యా? గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, ప్రతిపక్షంలో ఉన్నావు. నువ్వు ఆదుకోవా రాష్ట్రాన్ని? నీ చేతులను సాయం చేయవా? ఏం చేస్తావు నువ్వు? ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడి చేస్తావు. 1 కోటి రూపాయలు కూడా గతే, అంతేనా? అది కూడా వెళ్ళిపోయిందా? దీన్ని తీవ్రంగా మేము జనసేన పార్టీ బద్వేలు నియోజకవర్గం నుంచి ఖండిస్తూ, దీన్ని నువ్వు తస్మా జాగ్రత్తగా నువ్వు చేసే పని, రాష్ట్రానికి ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న హోదాను నువ్వు కావాలంటే హోదా తగినట్టు పనులు చేస్తున్నాను. పట్టుమని 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లు కూడా ఎన్ని ఉంటాయి, ఎన్ని పోతాయి కూడా తెలియదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి నరం లేదు కదా నాటికి అన్నట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎటువంటి సహాయం అయినా సరే మీరు చేయాలని 1 కోటి రూపాయలు ముందు మీరు చేయండి. ఆ 1 కోటి రూపాయలు చేయకోకుండా నువ్వు పోయిన ఒక ఊరి పోయి నువ్వు పరామర్శిస్తే అయిపోతుందా? మిగతా ఊళ్ళో పోతే నువ్వు కొడతారు, అది పరిస్థితి. అందుకే నువ్వు ఒకే ఊరికి పోతావు, పిఠాపురంలో వచ్చేస్తావు. నీ అన్ని ఆగడాలన్నీ ప్రజలందరూ చూశారు. నువ్వు మానుకొని ఏది ప్రజలకు ముందు అసెంబ్లీకి కూడా తెలుసుకోమని నేను బద్వేలు నియోజకవర్గం జనసేన పార్టీ తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.